ప్రయత్నం చేశారు. సో ఇది ముఖ్యమంత్రి వాటర్ని రిలీజ్ చేసినటువంటి దృశ్యం, రిలీజ్ చేసిన రోజు ఉన్నటువంటి పరిస్థితి. సో తర్వాత ఏం జరిగింది, నిజంగానే అక్కడ దాకా అప్పట్లో నీళ్ళు వచ్చి మొత్తం కూడా రిలీజ్ చేసి అలానే వాటర్ పారాయా, తర్వాత ఏం జరిగింది అనేది కూడా మనం ఒకసారి మనోహర్ రెడ్డి ఏం జరిగింది అసలు ఆ రోజు? ఇప్పటికి కూడా రాయలసీమకి మేమే మేలు చేసాం, ద్రోహం చేస్తుంది ఇప్పుడు పాలకులు అని చెప్తున్నది. సరే, వీళ్ళు ద్రోహం చేస్తున్నారా లేకపోతే మేలు చేస్తున్నారా అనేది రైతులు ప్రజలు గమనిస్తారు. ఎవరు మేలు చేసినా గుర్తుపెట్టుకుంటారు, ఎవరు ద్రోహం చేసినా కూడా గుర్తుపెట్టుకుంటారు. కానీ ఆ రోజు నీళ్లు రిలీజ్ చేశారు కదా, ఏం జరిగింది అసలు ఒకసారి మళ్ళీ చెప్తావా? శ్రీహరి గారు, ఏదైతే ఇవాళ వైసీపీ జల రాజకీయానికి పాల్పడుతుందో మనం ఒకసారి వారి పరిపాలనలో కానీ వెళ్ళినట్టే, ఏదైతే 19 పీరియడ్ నుంచి 2024 పీరియడ్ వరకు 5 ఏళ్ల పాలనలో కుప్పం నియోజకవర్గానికి సంబంధించి కుప్పం వరకు కూడా కేవలము 10-20% మాత్రమే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దీపే నాటికి పనులన్నీ కూడా పూర్తయినప్పటికీ ఆ 5 ఏళ్ల కాలంలో కనీసము ఒక తట్ట మట్టి కూడా ఆ ప్రాజెక్టుల నిర్మాణానికి పనులు చేపట్టేటువంటి వైసీపీ ప్రభుత్వము ఎన్నికలకు ముందు, అంటే 2024 ఎన్నికలకు 1 నెల 2 నెలల ముందు, అంటే 2024 ఫిబ్రవరి మొదటి వారంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే కుప్పం నియోజకవర్గము, రామకుప్పం మండలము, రాజపేట రోడ్డు వద్ద ఈ అందరినివా కాల్వ నీటిని అక్కడ విడుదల చేయడం జరిగింది. అది ఏ తరహాలో నీటిని విడుదల చేశారంటే, ఒక సినిమా సెటప్ తరహాలో భారీ గేట్లను తీసుకువచ్చి అక్కడ ఏదైతే పథకాలకు బటన్ నొక్కి ప్రారంభిస్తారో అదే తరహాలో అక్కడ అందరినివా నీటిని కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. మరి 24 గంటలు కూడా గడక ముందే ఆ బటన్ యంత్రాన్ని అన్ని కూడా తీసివేసినటువంటి పరిస్థితి. దాదాపు గంటల వ్యవధిలోనే ఏదైతే ఆ కాలువలో నీరు పారిందో అవన్నీ కూడా మాయమైపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కూడా ఇది రాజకీయానికి ఇప్పుడు తావిస్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టేటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1.5 ఏడాదిన్నర లోపే, అంటే గత ఏడాది ఆగస్టు 30వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వతహాగా కుప్పం నియోజకవర్గంలో పరమసముద్రం వద్ద ఆ నీటిని విడుదల చేసి ప్రస్తుతానికైతే కుప్పం నియోజకవర్గంలో దాదాపు 50-60 చెరువులు పూర్తి స్థాయిలో ఈ అందరినివా నీటి ద్వారా జలకళ సంతరించుకున్నటువంటి పరిస్థితి. అంటే ఈ విధంగా వైసీపీ ప్రభుత్వము అప్పట్లో కుప్పానికి కూడా తామే నీళ్లు ఇచ్చామని ఒక గొప్పలు చెప్పుకోవడానికి, ఆ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేసినటువంటి ప్రయత్నం అన్ని బోగస్ అని తేలిపోవడంతో మళ్ళీ ఇప్పుడు దాన్ని కూడా జల రాజకీయానికి ఈ విధంగా పాల్పడుతున్న పట్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మరి ఇదేంటి అనేటువంటి ఒక ప్రశ్న అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. రైట్, చూస్తున్నాం మనం. నీళ్లు రిలీజ్ చేశారు, తర్వాత నెక్స్ట్ డే గేట్లు దగ్గర యువతల సైడు అక్కడ రైతులు కూర్చొని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం, నీళ్ళు ఎక్కడా అని చెప్పి. అంటే ఒకవేళ నీళ్లు రిలీజ్ చేసే